ఈ జనరేషన్లో నీతులు బూతులు అయిపోయాయి. ఒకవేళ ఎవడైనా సరిగ్గా బూతులు మాట్లాడలేదనుకో, వాడికి మాట్లాడడం రాదు, వాడు నాలోడు, నలుగురితో మాట్లాడలేడు అంటారు. ఇప్పుడు శ్రవంతి అనే స్టాండప్ కమెడియన్ ఉన్నారు. ఆమె ఏమంటారంటే, నేను ఎక్కువ మందిని లవ్ చేశాను కాబట్టి నేను లా అనే పదం నాకు చాలా ఇష్టం అంటారు. లా అంటే మీ అందరికీ తెలిసిందే. ఆమెను అంటున్నారంట, ఆమెకు డివోర్స్ అయిందంట, తర్వాత ఆమె ఎక్కువ మందిని లవ్ చేసింది కాబట్టి నువ్వు ఎక్కువ మందితో అఫేర్లో ఉన్నావు కాబట్టి నువ్వు లా అనే పదాన్ని అంత పబ్లిక్గా వాడేస్తుందా. ఇంకొకడు ఎవరంటే ప్రణీత్ మోరే స్టాండప్ కమెడియన్ ఉన్నాడు కదా, అతని కామెడీ షోలో ఆడియన్గా వచ్చినటువంటి హిమాంశు అంట వాడి పేరు. వాడు 370 రూపాయలు బిర్యానీ గురించి చెప్తున్నాడు. ఒక అమ్మాయిని డేట్కి పిలిచాడంట, బిర్యానీ తింటే 370 అయిందంట. ఆడు ఖర్చు పెట్టిన 370 రూపాయలకి న్యాయం చేయడం కోసం ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పక్కనే ఉన్న పబ్లిక్ పార్క్ తీసుకెళ్ళి తన ప్రైవేట్ పార్ట్స్ ఆ 370 రూపాయలు ఖర్చు పెట్టినందుకు తనతో ఎలా బిహేవ్ చేశానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ ప్రణీత్ మోరే చెప్పు ఇంకా చెప్పు, ఆ పక్కన ఉన్నోడిని వాడుకొని నువ్వు చెప్పు, ఆ అమ్మాయితో నువ్వు ఎలా ఉన్నావు, ఏంట్రా ఇంత దరిద్రంగా తయారయ్యారు. సరే, ఇదొక పార్ట్. అయితే లేడీ డాక్టర్స్ మేల్ డెడ్ బాడీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఏంటో తెలుసా, మేల్ ప్రైవేట్ పార్ట్స్ గురించి, ముఖ్యంగా సైజ్ గురించి మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. పోస్ట్ మార్టం చేసేటువంటి లేడీ డాక్టర్స్ ఇలా నా బిహేవ్ చేసేది. అదే ఒక మగ డాక్టరు ఇలా ఒక ఫీమేల్ డెడ్ బాడీ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడితే ఈ సొసైటీ పార్టీకి రగిలిపోయేది, మహిళా సంఘాల వాళ్ళు బయటకు వచ్చేవాడు. అంటే ఇప్పుడు మేల్ డెడ్ బాడీస్ గురించి మాట్లాడుకున్నారు కదా, వెంటనే ధర్నా చేయండి అని నేను చెప్పను, కానీ ఈ జనరేషన్స్లో మార్పు తీసుకురండి. వాళ్ళు చేస్తుంది తప్పని ఖండించండి, వాళ్ళు మాట్లాడేది తప్పని ఖండించండి, ఎలా కుదిరితే అలా ఖండించండి. మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఓ వీడియో చేయండి వాళ్ళ మీద, లేదు మీరు యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ చూస్తాను అంటే మీరు ఒక కామెంట్ పెట్టండి తప్పని, లేదు మీరు ఏదైనా న్యూస్ పేపర్లో పనిచేస్తే ఒక ఆర్టికల్ రాయండి వాళ్ళ గురించి, మీరు చేస్తుంది తప్పు, మాట్లాడుతుంది తప్పని. స్టాండప్ కామెడీ చేయొద్దని నేను చెప్పను, కానీ స్టాండప్ కామెడీలో ఎక్కువగా బూతుల్ని, వల్గారిటీని ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పటికే జనరేషన్ మారిపోయింది. నేను చెప్పినట్టుగా నీతులు బూతులు అయిపోయాయి. బూతులు మాట్లాడకపోతే వీడికి నీతులు చెప్పడం రాదేమో అని అనుకునే పరిస్థితి వస్తుంది.